హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియోలో గణేష చతుర్థికి గణేష డెకరేషన్ ఐడియాని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను ఈ గణేష చతుర్థికి గణేష డెకరేషన్ అనేది ఎలా చేశాను, చాలా సింపుల్గా ఎలా చేశాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. జస్ట్ ఏదైనా బాక్స్ అండ్ అలాగే కొన్ని ఫ్లవర్స్ ఉంటే ఈ డెకరేషన్కి సరిపోతుంది. ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసి స్వీట్ బాక్స్ అనేది ఒకటి తీసుకున్నాను అనమాట. ఆ స్వీట్ బాక్స్కి ర్యాపర్ తోటి, గిఫ్ట్ ర్యాపర్ ఉంటుంది కదా, సో దాంతోటి ఇలాగ ర్యాప్ చేసేసుకున్నాను. అండ్ 2 సైడ్స్ వచ్చేసి కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, సో కార్డ్బోర్డ్ తోటి ఇలాగ రోల్ చేసుకొని దానికి కూడా ర్యాప్ చేసేసుకున్నాను. 2 సైడ్స్ ఇలాగ రోల్ చేసేసి గిఫ్ట్ ర్యాపర్ తోటి ర్యాప్ చేసేసాను కదా, సో దానికి వచ్చేసి ప్లాస్టర్తో కానీ లేకపోతే డబుల్ టేప్తో కానీ ఇలాగ 2 సైడ్స్ స్టిక్ చేసేసుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మన ఇంటి చుట్టుపక్కల ఇలాంటి ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో వాటిని వచ్చేసి నేను ఇక్కడ రబ్బర్ బ్యాండ్ తోటి ఇలాగ రబ్బర్ బ్యాండ్ వేసేస్తున్నాను. వీటినైనా ఇలాగ డెకరేట్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి గరిక ఉంటుంది కదా, వినాయకునికి ఎంతో ఇష్టమైన గరికను కూడా ఇలాగే సేమ్ రబ్బర్ బ్యాండ్ వేసుకొని గరికనైనా పెట్టేసుకోవచ్చు. నేను ఇచ్చేసేటప్పుడు నా దగ్గర గరిక అయితే లేదనమాట, సో అందుకని చెప్పేసి నేను దీన్ని అయితే పెట్టేస్తున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగ కార్డ్బోర్డ్ ఒకటి తీసుకొని దాన్ని రౌండ్గా అంటే సర్కిల్ షేప్లోకి కట్ చేసుకోవాలి. ఇలాగ రౌండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఇలాగ రౌండ్గా మొత్తం స్టిక్ చేసుకోవాలి. మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నింటినీ ఇలాగ డబుల్ టేప్తో కానీ ప్లాస్టర్తో కానీ దీని చుట్టూ స్టిక్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ చుట్టూతులా గరిక ఉంటే గరికను కూడా ఇదే విధంగా ప్లాస్టర్ తోటి స్టిక్ చేసుకోవాలి. ఇలాగ గరికను మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్లవర్స్ను కూడా ఆ కార్డ్బోర్డ్ మొత్తం పెట్టేసుకోవాలి. ఆ కార్డ్బోర్డ్కి సూత్తో కానీ లేకపోతే సేఫ్టీ పిన్తో కానీ హోల్స్ పెట్టేసుకొని ఇలాగ ఫ్లవర్స్ని కార్డ్బోర్డ్ చుట్టూ పెట్టేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ అన్ని పెట్టేసిన తర్వాత లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఇలాగ ఈ కలర్ చామంతీసే కాకుండా డిఫరెంట్ ఆఫ్ చామంతీస్ అండ్ అలాగే రోజెస్ను కూడా ఇలాగ పెట్టేసుకోవచ్చు. ఇంక ఈ ఫ్లవర్స్ డెకరేషన్ వచ్చేసి మీ ఇష్టం వచ్చినట్లుగా మీ ఇష్టం వచ్చిన ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ ఎల్లో కలర్ చామంతీస్ మాత్రమే యూస్ చేశాను. ఇంకెలాగ బ్యాక్ సైడ్ వచ్చేసి డబుల్ టేప్ తోటి స్టిక్ చేసుకోవాలి. ఈ కార్డ్బోర్డ్ మొత్తాన్ని డబుల్ టేప్కి ఇలాగ స్టిక్ చేసేసుకోవాలి. ఫ్రంట్ కూడా కొంచెం డబుల్ టేప్ని పెట్టేసి ఫ్లవర్స్ని ఇలాగ పెట్టేసుకోవాలి. ఇంకా కార్డ్బోర్డ్కి కార్నర్స్లో తమలపాకులు ఉంటాయి కదా, సో ఆ తమలపాకుల్ని ఇలాగ కొంచెం రోల్ చేసేసి దానికి కూడా రబ్బర్ బ్యాండ్ వేసేసి 2 సైడ్స్ డబుల్ టేప్ తోటి స్టిక్ చేసేసాను. సో ఫైనల్గా ఇలాగ చాలా సింపుల్గా గణేష్ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీని మీద గణేషుని అయితే ప్రతిష్ఠించేస్తాను. ఇంకా గణేషుని ప్రతిష్ఠించి పూజ చేసేసుకున్నాను. చాలా సింపుల్గా చేసిన ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫైనల్గా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.